నిరుపేదలుగానే ఉండిపోయినారు. మురికివాడలు 1700 మురికివాడల స్లమ్స్ హైదరాబాద్లో ఉన్నాయి. 17 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఈరోజు కూడా స్లమ్స్లో ఆ మురికివాడలో నివసిస్తూ ఉన్నారు. జంట నగరాల చరిత్రలో కని విని ఎరగనటువంటి రీతిలో ఈ నగరం అభివృద్ధి కాబోతా ఉంది. దానికి ప్రణాళికలన్నీ సిద్ధమైనాయి. మిత్రులు కృష్ణారెడ్డి గారు నాకు ఇందాక చెప్పినారు, అన్న ఇక్కడ ఎన్టీఆర్ నగర్ అనేది ఉంది, వేలాది మంది పేదలున్నారు, వాళ్ళకు పట్టాలన్నీ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని చెప్పి వాళ్ళు కోరినారు. వారు ఇప్పుడు కాదు ఎప్పుడో జమానా నుంచి కూడా దాని మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళ స్థలాలు 100% రెగ్యులరైజ్ చేస్తాం, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తాం, నేనే స్వయంగా వచ్చి వాళ్ళకి పట్టాలు కూడా అందజేస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక్క ఎన్టీఆర్ నగరే కాదు, జంట నగరాలలో ఉన్న ప్రజలను, పేద ప్రజలను, మురికివాడల ప్రజలను, పొట్ట చేత పట్టుకొని బతకడానికి వచ్చిన ప్రజలను చాలా వేధింపులకు గురి చేసినారు. పెద్ద పెద్ద భూబకాసురులు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు మింగేస్తే వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉండయి. కానీ పేదలు బతకడానికి వచ్చి 10 గజాల గుడిసె వేసుకున్న వాళ్ళని వేధించినారు. తెలంగాణ రాష్ట్రంలో, తెలంగాణ ప్రభుత్వంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పేదలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, కొద్ది రోజులలోనే ఈ పెన్షన్లు, రేషన్ కార్డులు వాటి యొక్క వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత 100% పేదలందరినీ కూడా హైదరాబాద్లో సర్వే చేయించి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరం కూడా సమన్వయం చేసి 100% పేద ప్రజలకు ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడనే పట్టా సర్టిఫికెట్లు ఇస్తుంది ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఎవరిని కూడా ఇబ్బంది పెట్టం. ఎక్కడనైతే తక్కువ ఉందో అక్కడ అవసరమైతే గవర్నమెంట్ 100% ఖర్చు పెట్టి ₹1 కూడా పేదల మీద వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మల్టీ స్టోరేజ్ ఫ్లాట్స్ కూడా నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవది, జంట నగరాలు. చంద్రబాబు నాయుడు నేనే దీన్ని కట్టినాడు, హైదరాబాద్ నేనే నిర్మించిన అంటాడు. మరి కులీ కుతుబ్ షా ఏం చేయాలి? ఇప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకోవాలా? ఎట్లా ఉన్నదంటే ఇది హైటెక్ అంటారు. ఈ హైటెక్ లోటు ఎక్కువ నాకు తెలియదు, కానీ వాన గట్టిగా పడితే ముఖ్యమంత్రి ఇంటి ముందర మడుగులు కడతాయి నీళ్లు, గవర్నర్ ఇంటి ముందర రాజ్భవన్ కాడ మడుగులు కడతాయి నీళ్లు. ఇంతమంది కూర్చుండేటువంటి రాష్ట్ర ప్రజలకు అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య వేదిక అయినటువంటి అసెంబ్లీ ముందర మోకాళ్ళలోతు నీళ్లు. ఇది ఏం టెక్నాలజీని? ఇక్కడ ఉన్న ప్రజలు అభివృద్ధి కాలే, పేదరికంలో మగ్గుతున్నారు, మురికివాడలలో ఉంటున్నారు. నేను ఒక్కటే మాట మీకు హామీ ఇస్తా ఉన్నాను, 100% జంట నగరాలను అవసరమైతే 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే, ఎంత కాస్ట్ అయినా సరే, జంట నగరాలను స్లమ్లెస్ హైదరాబాద్గా తయారు చేస్తామని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నేను బయట ఎక్కువ ఉడతలేని చదువుతలేను, కానీ లోపల నా పని నేను చేస్తా ఉన్నా. అన్ని అంతా రాసి పెడతా ఉన్నాం, అన్ని ప్రణాళికలు సిద్ధమవుతా ఉన్నాయి. శ్రీనివాస్ యాదవ్ గారు ఒక రోజు వచ్చి ఐడిహెచ్ కాలనీ అని ఒకటి ఉంటుంది, అక్కడ పోయి కూడా ఇండ్లు పడిపోయే ప్రమాదం ఉందన్న. ఎందుకంటే ఇటు సంగతి వారు చెప్పిన అక్కడ ఉన్న ఇబ్బంది చెప్పారు. ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు అధికారులకు చెప్పి నేనే స్పాట్ ఇన్స్పెక్షన్ పోయినాను. వాళ్ళకి శాంక్షన్ చేసినాం. ఇండియాలో ఎక్కడ లేని విధంగా 100% ప్రభుత్వమే డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏం లోన్ కానీ వాళ్ళ షేర్ కానీ పెట్టకుండా, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఇచ్చినది? 500 కాదు, స్క్వేర్ ఫీట్లు అంటే 560 ఎస్ఎఫ్టీతోని భారతదేశంలో ఎక్కడ లేదు, ఎక్కడ కూడా 300కు మించి లేదు. రాజీవ్ గృహకల్పన కడితే అవి డబ్బల్లాగా ఉన్నాయి, ఒక్క రూమ్తో ఉన్నాయి, దానిలో కూడా ఉండే పరిస్థితి లేదు. అవి తీసుకుంటలేరు కూడా. కానీ ప్రజలు ఉండే విధంగా, బలహీన వర్గాల ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతికే విధంగా
2 బెడ్రూమ్లతోని 2 బాత్రూమ్లతోని ఒక హాల్తోని ఒక కిచెన్తోని ఇళ్ల నిర్మాణం బోయిగూడలో జరుగుతూ ఉంది. అదొక మోడల్ కాలనీ కడతా ఉన్నాం. అదే మోడల్లో హైదరాబాద్లో ఉండే పేదలందరికీ కూడా 100% ఉచితంగా ఇల్లు ఇప్పిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఆ బాధ్యత నాది అని చెప్పి పేదలకు నేను భరోసా ఇస్తా ఉన్నాను. అద్భుతమైనటువంటి హైదరాబాద్ సిటీని మీరు చూడబోతారు కొద్ది రోజులలో. చాలా గొప్పగా అంతర్జాతీయ నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకోబోతా ఉంది. చారిత్రక పట్టణాలను బాగు చేయడంలో ప్రపంచంలోనే టర్కీలో ఉన్నటువంటి ఇస్తాన్బుల్కు చాలా పెద్ద పేరుంది. ఇస్తాన్బుల్ నగరాన్ని అక్కడ హెరిటేజ్ వారసత్వ సంపద ధ్వంసం కాకుండా ప్రజల అవసరాలు తీర్చే విధంగా అద్భుతంగా దాన్ని డెవలప్ చేసినారు. త్వరలోనే అధికారుల బృందం ఇస్తాన్బుల్ పోతా ఉంది. జంట నగరాల శాసనసభ్యులను కూడా త్వరలోనే టర్కీకి పంపబోతా ఉన్నాం ఇస్తాన్బుల్కు. వీళ్ళందరూ పోయి చూసి వస్తారు. ఆ పద్ధతిలోనే హైదరాబాద్ ఓల్డ్ సిటీని కూడా 100% డెవలప్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అదే పద్ధతులలో ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి చెంచల్గూడ జైలుని ఎత్తేసి అక్కడ పేద ప్రజల కోసం విద్యాలయాలు కట్టిస్తామని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. రేస్ కోర్సు కూడా జూదం ఆడేటువంటి రేస్ కోర్సు దాదాపు 170 ఎకరాల స్థలాన్ని కలిగి ఉంది సిటీ మధ్యలో. దాన్ని కూడా ఇక్కడి నుంచి తీసేసి ఊరు బయటకు పంపించి ఇక్కడ జూదగాళ్ళు ఎక్కడైనా పోయి ఆడుకుంటారు. రేస్ కోర్సును కూడా పేద ప్రజల కోసం విద్యాలయాలు కట్టి పాత బస్తీ వాసుల కోసం వాడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇటువంటి విప్లవాత్మకమైన మార్పులు ప్రజల కోసమే, ప్రజలు కేంద్ర బిందువుగా అనేక పథకాలు రూపుదిద్దుకుంటా ఉన్నాయి. త్వరలోనే అవన్నీ మీ ముందుకు వస్తాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కొన్ని విషయాలలో కఠినంగానే ఉన్నాం, కఠినంగానే ఉండాలని ఈ సందర్భంగా ప్రజలను నేను కోరుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం జూదం ఆడవద్దని చెప్తుంది తప్ప, పేకాట క్లబ్లు మూసేయమన్నాం తప్ప, సభలో ఉన్న వాళ్ళు చెప్పాలి తప్ప మంచిదా? మూసేయాలి కదా. పేకాట క్లబ్లు మూసేపిద్దామా? మూసేద్దామని వాళ్ళు చేతులు లేవడం దయచేసి ఒకసారి అందరు లేవట్టినా? మీ స్టేజ్ నుండి లేవడతలేదు లేపిన. పేకాట క్లబ్లు తీసేస్తే కూడా ఆంధ్రలోకి బాధనే ఉన్నది. ఎందుకంటే అవన్నీ వాళ్ళే ఎక్కున్నాయి హైదరాబాద్లో. ఈ రకంగా హైదరాబాద్ని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కుల్లబొడి చేశారు. ఒక నియంత్రణ లేదు, పద్ధతి లేదు. ఏది పడితే అది, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా పడితే అట్లా చేయించినటువంటి ఒక దుర్మార్గమైన పాలన సమైక్య రాష్ట్రంలో జరిగింది. అట్లా కాకుండా ఒక క్రమశిక్షణతోని, ఒక పద్ధతితోని, ఒక రెగ్యులేటెడ్ మేనర్లో నగరం కానీ గ్రామాలు కానీ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంటుంది.